ఏపీలో మిర్చి రైతులు పాతాళంలో కూరుకుపోయారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన దగాతో మిర్చి రైతులకు కన్నీరే మిగిలింది. భవిష్యత్తులో మిర్చి ధర మరింత పతనం అవుతుందేమోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అసలు మిర్చి రైతు పరిస్థితి ఎందుకిలా తయారైంది? వాచ్ ది స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి సాగు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలకు పంట దెబ్బతింది. దాంతో పాటుగా జెమిని వైరస్, నల్ల తామర, ఇతర తెగుళ్ల ప్రభావంతో మిర్చి దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది మిర్చి సాగు పెట్టుబడి బాగా పెరిగింది. కానీ ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. కొంతమంది రైతులకైతే సగానికి సగం తాలుకాయలు పండాయి. ఎకరానికి దాదాపు 1,50,000 పెట్టుబడి పెడుతున్నారు. ఎకరం మిర్చి సాగు చేయాలంటే 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇలా 6 గాలం పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్ యార్డుకు తీసుకువస్తే అక్కడ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. మిర్చిలో రారాజుగా పేరు పొందిన తేజ రకం 11,000 నుంచి 12,500 ధర మాత్రమే పలుకుతోంది. మిగిలిన రకాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. 7,000 నుంచి 9,000 లోపే చెబుతున్నారు వ్యాపారులు. గత ఏడాది తేజ రకానికి 26,000 ధర పలికింది. మిగిలిన రకాలు 18,000 నుంచి 23,000 వరకు ధర పలికాయి. ఇప్పుడు ధర చూసి రైతు గుండె పగిలిపోతోంది. 6 గాలం పండించిన పంట అమ్ముకుంటే కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది మిర్చి సాగు చేసిన ప్రతి రైతుకు ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు నష్టం వాటిల్లిందంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. 26 టిక్కీలు తెచ్చాను, 11,000 పడ్డాయి. ఇంటికి తీసుకెళ్తే కూలీలకు చాలు. మా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇంకా మరి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందో ఆదుకోదో చూడాలి. 13, 12, 14 తీస్తున్నారు. మాకైతే గిట్టుబాటు కాదు ఈ రేట్లకి. ఇంతకుముందు వచ్చి జగన్ అన్న వచ్చి రేట్లు పెంచాలని చెప్పినాడంట, కానీ పెంచడం లేదు. మాకు అదే రేట్లే ఇస్తున్నారు. మాకైతే గిట్టుబాటు ధరలు లేవు. మా పరిస్థితి రేటు పెంచాలి సార్. మాకు కనీసం 10, 17, 18 దాకా ఉంటే రైతులు గిట్టుబాటు అయితే ధర మాకు అవకాశం ఉంది. మాకు ఈ సంవత్సరం ఎకరానికి వచ్చేసి 70,000 దాకా నష్టం వస్తారు. మాకు 70,000 దాకా నష్టం వస్తుంది ఈ కూలీలకి, ఈ రేట్లకి. గుంటూరు చుట్టుపక్కల దాదాపు 100కు పైగానే కోల్డ్ స్టోరేజ్లున్నాయి. వీటిలో గత ఏడాది పండించిన 27 లక్షల బస్తాల మిర్చి నిల్వ పేరుకుపోయింది. రేటు లేకపోవడంతో ఆ పంటను కూడా ఇప్పుడున్న రేటుకే రైతులు అమ్ముకుంటున్నారు. ఒక బస్తా కోల్డ్ స్టోరేజ్లో ఉంచినందుకు నెలకు 250 రూపాయలు అద్దె చెల్లించాలి. ఈ విధంగా కూడా రైతులు దారుణంగా నష్టపోతున్నారు. గత ఏడాదే అమ్ముకుంటే బాగుండేదని లబోదిబోమంటున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు 1,40,000 బస్తాలు వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేసి మిర్చి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ దెబ్బకు గజగజ వణికిన ప్రభుత్వం డ్రామాలు మొదలు పెట్టింది. చంద్రబాబు నాయుడు మిర్చి కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరారని, కేంద్రం అంగీకరించిందని, క్వింటాకు 11,871 రేటు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపైన రైతులు మండిపడుతున్నారు. గత ఏడాది 26,000 వరకు పలికిన మిర్చి ధర ఈ ఏడాది 10,000 నుంచి 12,000కు పడిపోవడం ప్రభుత్వ చేతకానితనం కాదా అని నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే తేజ రకాన్ని వ్యాపారులు 12,000 వరకు కొనుగోలు చేస్తున్నారని, ఇంకా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.